హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో మనకి టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ అయితే చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు పూర్తిగా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా టేస్టీగా సింపుల్ వేలో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీని చాలా బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఇప్పుడైతే చూసేసుకుందాము. ముందుగా అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక 4 నుండి 5 వెల్లుల్లిపాయలని తీసుకుంటున్నాను. అందులోకి పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయితే మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఒక 5 నుండి 6 మిరియాలను కూడా తీసుకుంటున్నాను. జీడిపప్పులను కూడా ఒక 5 నుండి 6 వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకా వీటినంతా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, పేస్ట్ అయితే ఈ పేస్ట్ని అంతా ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే మిక్సీ జార్లోకి అయితే ఉల్లిపాయలని కూడా కట్ చేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుంటున్నాను. ఇది కూడా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే మిక్స్ జార్లోకి ఒక మీడియం సైజు టమాటాని కూడా తీసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా టమాటాని ఉల్లిపాయని ఇలా మనం పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. మనకి ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఒక 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇంకా అందులోకి అయితే చెక్క పువ్వుని కూడా వేసేస్తున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మనకి ఈ పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి. మనకి బ్రౌన్ కలర్లోకి రావాలని అంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. చూడండి, ఇలా బాగా కలిపేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇదంతా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకప్పుడైతే కస్తూరి మెంతిని వేస్తున్నాను. మీరు ఇది తప్పకుండా తీసుకోండి. మనకి ఇలాంటి స్పైసీ ఫుడ్లలో కస్తూరి మెంతి టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే తప్పకుండా తీసుకోండి. ఇది ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. చూడండి, మనకి లాస్ట్లో వరకు మనకి ఆనియన్ పేస్ట్ అంతా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, ఇలా రావాలి మనకి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే మనం కొబ్బరి అదంతా పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పేస్ట్ని వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి. మనము హై ఫ్లేమ్ పెట్టుకొని అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి మనం మాడకుండా. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఒక ఆలుని తీసుకున్నాను. ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే మనం వేసిన తర్వాత ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇంక ఇప్పుడైతే టమాటా పేస్ట్ని వేసేస్తున్నాను. ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ సాల్ట్ వేసుకొని కారపొడి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడే. ఇంక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కారపొడి వేసిన తర్వాత మాడుతుంది, త్వరగా కలిపేసుకోవాలి. కారపొడి వేసుకున్నాక ఒక 1/2 మినిట్ తర్వాతనైతే మనం ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టేసి వేసేసుకోవాలండి. మనం చాకుతో ఘాట్లు పెట్టేసి వేసేసుకోవాలి. అలా పెడితేనే మనకి ఈ కారం, ఉప్పు, ఈ స్పైసీనెస్ అంతా మనకి ఎగ్స్కి పడుతుంది. ఇంక ఇదంతా ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. ఎగ్స్ అనేవి పగలకుండా మనం ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోవాలి. మనం ఈ ఆయిల్లో, ఈ మసాలాల్లో ఎగ్స్ వేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ అయితే మనం ఉంచాలి. అప్పుడే మనకి ఈ ఆయిల్లో ఫ్రై అవుతాయి ఎగ్స్ అనేవి. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. మనం మూత పెట్టేసుకొని ఒక 1/2 మినిట్ తర్వాతనైతే చూడాలి. మనం వాటర్ ఏం పోయలేదు కాబట్టి మనం తొందరగానే తీసేసి కలుపుకోవాలి. చూడండి, ఒకసారి అయితే కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాము.
మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనకి ఉడకాలండి ఈ వాటర్లో ఈ ఎగ్స్ అయితే. మనకి అప్పుడే ఎగ్స్ కూడా మనం రైస్తో కానీ చపాతీతో కానీ తింటే మనకి అప్పుడే టేస్ట్ వస్తాయి ఎగ్స్ కూడా. సో మనకి ఒక 5 మినిట్స్ అయితే మనం వీటిలో ఉడకనివ్వాలి. చూడండి మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ కలిపేస్తూ మూతనైతే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాతనైతే ఇంకప్పుడు లాస్ట్లో మనం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీరనైతే వేసేసుకోవాలండి. ఇంకంతేనండి, రెడీ అయిపోయినట్టే. చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్పైసీ ఫుడ్స్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.